హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఫేజ్ మనకి అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఈ అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుంటా మనం అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనకి చూసుకున్నాం అనుకుంటే ఆపోజిట్ గా చాలా వరకు కేసెస్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో కనిపించినాయి. ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే ఎగ్జామ్ డేటు మనం చూసుకుంటే మనకి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవన్నీ అడుగుతున్నారు. ఇప్పట్లో ఎగ్జామ్ అయితే ఉండదు, ఆగస్టులోనో జూలైలోనో ఉంటుంది అని చెప్పి చాలా మంది మనకి ప్రలోభ పెడతాము. డిఫరెంట్ డివియేషన్స్ డైవర్షన్స్ చేసుకుంటా వెళ్ళడం జరిగింది. కానీ నేను మీకు క్లియర్ గా మన వీడియోస్ లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వాటికి వీటికి ఎగ్జామ్ డేట్ ని ముడిపెట్టొద్దు అని చెప్పి క్లియర్ గా చెప్పాను. జూన్ లో ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ అండి అని చెప్పాను. జూన్ 5th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో అయితే ఇలానే మనం ఎగ్జామ్ డేట్ కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కూడా నేను కంప్లీట్ క్లియర్ కట్ మంచి అనాలిసిస్ చేసి నేను మీకు ఈ వీడియోలో ఎగ్జామ్ డేట్ ప్రాబబుల్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి క్లియర్ గా నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోకి సంబంధించి క్లియర్ గా మొత్తం వినడానికి ట్రై చేయండి. మొత్తం విన్న తర్వాత మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు నేను మీకు ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ప్రతి కామెంట్ నేనే చదువుతాను. మీకున్న ప్రతి ప్రాబ్లము ప్రతి టెన్షన్ నాతో షేర్ చేయండి. నేను మీకు క్లియర్ గా ఎలా చదవాలి, ఏ కాన్సెప్ట్స్ ఎక్కడ చదవాలి అనేది కూడా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కామెంట్ సెక్షన్ లో చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే ఈ వీడియోలో టాపిక్స్ ఏముంటాయి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఆ ఎగ్జామ్ ఎలా ఉంది అనేది మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో చేయడం నాకు అలవాట్లేదు. మినిమం 20 to 30 minutes వీడియో, మనకు సబ్జెక్ట్ అయినా సరే అలానే అనాలిసిస్ అయినా సరే క్లియర్ గా మాట్లాడుకుంటేనే మనకి ఇప్పుడు మీరు 20 నిమిషాలు 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు. కానీ మీరు ప్రిపరేషన్ యుద్ధం చేసే ముందు యుద్ధం కోసం ఎలా తయారవ్వాలి అనేది తెలిస్తేనే మీరు కరెక్ట్ గా అక్కడ వెళ్ళి విజయం సాధించగలరు. అలానే మీరు ఇలాంటి వీడియోస్ ఎనాలిసిస్ వీడియోస్ క్లియర్ గా చూడగలిగితే సబ్జెక్ట్ వీడియోస్ కన్నా ఎనాలిసిస్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు చూసుకున్నాం అనుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎలా ఉంది అనేది మనం క్లియర్ గా మాట్లాడుకుంటాం. అందులో ఏం నేర్చుకోవాలి, అండర్ గ్రాడ్యుయేట్ లో ఏం తప్పులు చేయకూడదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ కి సంబంధించి చూసుకున్నారు అనుకుంటే 80 to 90% స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేస్తుంటారు. అందుకనే చూసుకున్నారు అనుకుంటే గ్రాడ్యుయేట్ కన్నా అండర్ గ్రాడ్యుయేట్ కి అప్లికేషన్స్ చాలా చాలా ఎక్కువ. అలానే కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. పేపర్ టఫ్నెస్ గురించి మాట్లాడుకున్నాం అంటే సబ్జెక్ట్ మనకి షిఫ్ట్ వైజ్ పేపర్ టఫ్నెస్ గురించి మాట్లాడతాను. గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎన్టీపీడీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా మాట్లాడుకుంటాను. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం తప్పులు చేయకూడదు, ఏం చదవాలి ఏం చదవకూడదు క్లియర్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. చూసుకున్నాను అనుకుంటే డీటెయిల్డ్ వీడియోస్ ఏదైతే మనకి షిఫ్ట్ వైజ్ పేపర్ టఫ్నెస్ గురించి ఒక మంచి వీడియో ఒకటి తయారు చేస్తాను మీకు. అందులో జోన్ వైజ్ అనాలిసిస్, షిఫ్ట్ వైజ్ అనాలిసిస్, గ్రాడ్యుయేట్ కి సంబంధించి నార్మలైజేషన్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళకి నార్మలైజేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, 60 మార్కులు అటెంప్ట్ చేశారు, 60 బిట్స్ అటెంప్ట్ చేశారు, 70కి అటెంప్ట్ చేశారు, వీళ్ళందరూ ఎలా ఉంటుంది, 30 అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, నార్మలైజేషన్ ఎలా పడబోతుంది, పేపర్ టఫ్నెస్ బాగా ఎక్కువ ఉంది దానికి సంబంధించి ఏంటి, దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్ గా నేను మీకు 25 జూన్కి క్లియర్ గా దీనికి సంబంధించి ఒక వీడియో చేసిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం చేయడానికి మనకు ఆర్ఆర్బి రూల్స్ ప్రకారం మన పేపర్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి మనకి 24 నుంచి ఎగ్జామ్ అయిపోతే 25కి నేను మీకు ప్రతి షిఫ్ట్ కి సంబంధించి అనాలిసిస్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ నేను మీకు క్లియర్ గా వన్ షాట్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి టెలిగ్రామ్ లో అప్డేట్ ఇస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో నేను మీకు క్లియర్ గా ఎగ్జామ్ కి ముందు కూడా హై ఈల్డ్ మెటీరియల్స్ మీకు క్లియర్ గా ఇచ్చాను. ఫ్రీగా హై ఈల్డ్ మెటీరియల్స్ యూట్యూబ్ లో కానీ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా మనకి హై ఈల్డ్ మెటీరియల్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఏం చదవాలో చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడి నుంచి చదవాలి, ఏం వదలాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి 30 పేజీలు 40 పేజీల మెటీరియల్ నేను మీకు క్లియర్ గా అక్కడ ఇచ్చాను. మొత్తం మీద ఒక 200 నుంచి 300 పేజీల మెటీరియల్ ఎగ్జామ్ కి సంబంధించి నేను మీకు క్లియర్ గా ఇచ్చాను. అండ్ 20 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో నుంచి మన క్వశ్చన్స్ చాలా వరకు 80 to 90% క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి చాలా మంది మనకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. ఇది క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చదువుతూ ఉంటారు. మా ఇన్స్టిట్యూట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయి. ఏమండి ఇక్కడ చూసుకుంటే దగ్గర 20 నుంచి 25 రోజులు జరిగిన ఎగ్జామ్, ఇన్ని షిఫ్ట్స్ లో జరుగుతున్న ఎగ్జామ్ లో మీరు ఏ చిన్న టాపిక్ చెప్పినా ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ నుంచి ఎగ్జామ్ నుంచి క్వశ్చన్ పడుతుంది తప్పకుండా. నేను చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే అందులో క్వశ్చన్ పడుతుంది. ఎందుకంటే ఇన్ని షిఫ్ట్ లో ఇన్ని బిట్టుల్లో ఒక్క బిట్టు మీరు చెప్పింది ఉండదా. సో ఒకవేళ మీరు యాజ్ ఎ స్టూడెంట్ గా ఒక చిన్న క్లాస్ ఎవరికైనా చెప్పారనుకోండి, అందులో నుంచి కూడా బిట్టు కంపల్సరీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని షిఫ్ట్లో ఇన్ని పేపర్లో అక్కడ క్లియర్ గా బిట్టు పడకుండా ఉండదు. అన్ని బిట్స్ అక్కడి నుంచి తెస్తారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ లోనే అక్కడ కనిపిస్తూ ఉంటుంది.
సో ఎవరైనా మా ఇన్స్టిట్యూట్ నుంచి బిడ్స్ వచ్చారు, నేను కూడా నా ఇన్స్టిట్యూట్ నుంచి బిడ్స్ వచ్చాను అంటే అవి సింపుల్ గా మీరు అనలైజ్ చేసేసుకోవాలి. అన్ని షిఫ్టుల్లో అన్ని పేపర్లో అన్ని బిట్స్ కనిపించేటప్పుడు వీళ్ళ బిట్ కనిపించకుండా ఉండదు అని చెప్పి. ఓకేనా? అండ్ ఈ హై ఈల్డ్ మెటీరియల్స్ నుంచే బిట్స్ రావటమే కాదు, నేను మీకు క్లియర్ గా గుర్తు పెట్టుకోవడం ఎలా అనేది విత్ మెమరీ హింట్స్ విత్ కోడింగ్ నేను మీకు అక్కడ చెప్పున్నాను. చాలా మంది స్టూడెంట్స్ మన కోడింగ్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసింది అనేది నాకు చెప్పున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, మంచి కోడింగ్ తో ఎలా ఉంటాయి మన దగ్గర క్లాసెస్ అంటే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి అడిగారు క్వశ్చన్. 2025 ఇండియా ర్యాంక్ ఎంత అన్నారు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సంబంధించి. ఎలా సింపుల్ గుర్తు పెట్టుకుంటాం, హ్యాపీనెస్ అనంగులోనే ఎప్పుడు మీ హ్యాపీనెస్ పోతుంది, మీ ఏజ్ పెళ్లి ఏజ్ వచ్చింది అనుకోండి, 18 ఏళ్ళు పెళ్లి ఏజ్ వస్తే హ్యాపీనెస్ మొత్తం పోతుంది, రెస్పాన్సిబిలిటీస్ మొత్తం పెరుగుతాయి, హ్యాపీనెస్ పోతుంది. అంటే అదో రకమైన హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. కానీ జనరల్ గా మీరు ఏదైతే టీనేజ్ లో ఎంజాయ్ చేస్తారో హ్యాపీనెస్ అదంతా పోతుంది. అలా సింపుల్ గా హ్యాపీనెస్ ఎప్పుడు పోతుంది, హ్యాపీనెస్ వరల్డ్ హ్యాపీనెస్ ఎప్పుడు పోతుంది, 118 ఏళ్ళు రాగానే నా హ్యాపీనెస్ పోతుంది అని కామిక్ వేలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, టాప్ కంట్రీ ఏది అంటే ఫిన్లాండ్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ కంట్రీ ఏదంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ గురించి. ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడు గన్లు ఉంటాయి, ఎప్పుడు గన్నులు వేసుకుని తిరుగుతూ ఉంటారు, భయంగా తిరుగుతూ ఉంటారు. అందుకని ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ర్యాంక్ లో ఉంది. ఓకే, వీళ్ళందరూ ఫిన్లాండ్ వాళ్ళందరూ ఫైన్, ఎప్పుడు అడిగినా సరే నేను ఫైన్ గా ఉన్నాను అంటూ ఉంటారు. అందుకని వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఫైన్ గా ఉన్నారు, ఫిన్లాండ్ టాప్ లో ఉంటుంది అన్నట్టు. మన సింపుల్ గా కోడింగ్ తో మంచిగా గుర్తుండేలాగా ప్రతి పాయింట్ ప్రతి థీమ్ నేను మీకు క్లియర్ గా అక్కడ మన కోర్సెస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలానే ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా మంచి కోర్స్ ఒకటి డిజైన్ చేసి యాప్ లో చాలా తక్కువ ప్రైజెస్ లో, ఒక పుస్తకం వాల్యూ కూడా చేయదు అంత తక్కువ ప్రైజెస్ లో నేను మీకు అక్కడ క్లియర్ గా మన కోర్సెస్ డిజైన్ చేసి అక్కడ పెట్టున్నాను. ఎవరైనా కావాలనుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కానీ, లేదంటే ఎస్ఎస్సికి సంబంధించి కానీ, గ్రూప్ డికి సంబంధించి కానీ చాలా కోర్సెస్ నేను అక్కడ డిజైన్ చేసి పెట్టాను. మంచి కోడింగ్స్ 300 to 400 వీడియోస్ వరకు అందులో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్రీగా టెస్ట్ సిరీస్ అందులోనే నేను మీకు ప్రొవైడ్ చేశాను. 150 పైగా టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్, మనకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ప్రతిదీ ఈ కోర్సులోనే. ఏదైతే ఈ బుక్ కూడా కాస్ట్ చేయదు, బిలో 500 రూపీస్ లో మన కోర్సెస్ అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్ కానీ, హై ఈల్డ్ టెస్ట్ సిరీస్, ప్రీవియస్ పేపర్స్, దాని తర్వాత వీడియోస్ మొత్తం అందులో పీడిఎఫ్ ప్రింటబుల్ మెటీరియల్, హై ఈల్డ్ మెటీరియల్స్ నేను మీకు అక్కడ క్లియర్ గా ఏది చదవాలో కాదు, ఏవి వదలాలో అన్నట్టుగా నేను మీకు అక్కడ క్లియర్ గా మెటీరియల్స్ అక్కడ చేసి పెట్టాను. ఓకే, చదువు ఎవరైనా చెప్తారంటే గుర్తు పెట్టుకునేలా చదువు చెప్పేవాళ్లే ఇప్పుడు మీకు ప్రస్తుతం కావాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్, గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. వందల వేల ఫ్యాక్ట్లు ఉంటాయి, ఇన్ని ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవడం అంటే కష్టమే. ఓకేనా? చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి టేక్ అవేస్ ఏంటి, ఏమేమి టేక్ అవేస్ చూసుకోవాలి. అటెండెన్స్ 50% కన్నా తక్కువ ఉంది. సో ఈ అటెండెన్స్ సంబంధించి మీరు ఏం టేక్ అవే చూసుకోవాలంటే, మీరు నార్మల్ గా చూసుకున్నారు అనుకుంటే 100 అప్లికేషన్లు ఉంటే, 100 పోస్టులు ఉంటే 1000 అప్లికేషన్స్ ఫిల్ అవుతున్నాయి. ఓకే, 10,000 అప్లికేషన్స్ దాకా ఫిల్ అవుతున్నాయి 100 పోస్టులకి. 1:100 కాంపిటీషన్ ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు. కానీ నిజంగా ఇది 1:100 కాంపిటీషన్ కాదు. మీకు కాంపిటీషన్ మోస్ట్లీ 1:50 ఆర్ 1:40 ఉంటుంది అటెండెన్స్ పరంగా చూసుకుంటే. అండ్ దీంట్లో ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారయ్యా అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే, అందులో 20% మాత్రమే, 20% మన ప్రిపరేషన్ కనిపిస్తూ ఉంటుంది. 1:20 మీకు కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్. ఓకేనా? 1:15 వాళ్ళు తీస్తారు. సో కొద్దిగా కష్టపడితే మీకు సరిపోతుంది. గట్టిగా మీరు ఈ టైంని ఉపయోగించుకోండి. మంచి కోడింగ్ తో మీరు చదవడానికి ట్రై చేయండి, మీకు గుర్తుండిపోతుంది, మంచిగా ఎగ్జామ్ లో రాణిస్తారు. అటెండెన్స్ సంబంధించి బిలో 50%. ఎందుకు ఇంత అటెండెన్స్ తగ్గిపోయింది అని చెప్పి చూసుకుంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ డేట్. ఎగ్జామ్ డేట్ కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను, ఎస్సీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, లేదంటే అడుగుతున్నారు, టైం ఉంది ఇంకా, లేదంటే వార్ జరుగుతుంది, లేదంటే కోవిడ్ వచ్చేస్తా ఉంది, మనకి మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంది. ఇవన్నీ రీజన్స్, రకరకాలైన అనవసరమైన చెత్త రీజన్స్ అన్ని పెట్టుకున్నారు మైండ్ లో. ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదు. దానివల్ల ఏమైపోయింది అంటే, స్టూడెంట్స్ కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే, మనకి వాళ్ళు ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల, అన్ఎక్స్పెక్టెడ్ డేట్ ఒక్కసారిగా డేట్ రిలీజ్ చేయడం వల్ల, ఇంకో 15 రోజులు 20 రోజుల్లో మీకు ఎగ్జామ్ ఉంది, ఇంకో 30 days లో ఎగ్జామ్ ఉంది అనగానే ఇంకేం ప్రిపేర్ అవుతామని పక్కన పెట్టడం, ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా వదిలేయడం. ఓకేనా? దాని తర్వాత సెంటర్ చూసుకున్నారు అనుకుంటే 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు డిస్టెన్స్ లో మనకు కనిపిస్తా ఉన్నాయి. అందుకని కూడా స్టూడెంట్స్ చాలా మంది అక్కడ వెళ్ళి, అక్కడ ఉండి, స్టే ఒక రోజు ముందు ఉండి, మనకి టైంకి అక్కడ రీచ్ అవ్వాలి, షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్, మొత్తం కష్టపడటం ఎందుకులే, ఎలాగో మనం ప్రిపేర్ కూడా సరిగ్గా అవ్వలేదు కదా, ఎగ్జామ్ కూడా సరిగ్గా రాలేదు కదా అని చెప్పి వీళ్ళందరూ ఆగిపోవడం జరిగింది. సో అందుకని మనకి బిలో 50% అటెండెన్స్ కనిపిస్తా ఉంది. అండ్ అందులో చూసుకున్నాం అనుకుంటే కరెంట్ అఫైర్స్ 40% వెయిటేజ్ కనిపిస్తా ఉంది. సైన్స్ చూసుకున్నాం అనుకుంటే షాకింగ్ గా అస్సలు సైన్స్ వెయిటేజ్ బాగా తగ్గిపోయింది. ఇక్కడ 15 to 20% వెయిటేజ్ ఉండాల్సిన సైన్స్ 5% కి పడిపోయింది. కంప్యూటర్ చూసుకున్నాం అనుకుంటే 5 నుంచి 6 క్వశ్చన్లు, 1 నుంచి 2 క్వశ్చన్లు అడగాల్సింది 5 నుంచి 6 క్వశ్చన్లు అడగడం జరిగింది. సో ఇలాంటి నెగిటివ్స్ చాలా వరకు గ్రాడ్యుయేట్స్
ఒక ట్విస్ట్ ఫేస్ చేశారు. ఇలాంటి టైంలో మనం చూసుకుందాం అనుకుంటే ఎలా నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇందులో సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చెప్తాను. స్టిక్ అయి ఉండండి. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది అనేది నేను మీకు చెబుతాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ గా చూసుకున్నాం అనుకుంటే ఇండియాలో ల్యాబ్స్ ఎవరు చేస్తున్నారు ఎగ్జామ్స్ అంటే మనందరికీ తెలిసిందే టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. వీళ్ళు టీసీఎస్ వాళ్ళు రైల్వేకి చేస్తారు, అట్ ద సేమ్ టైం చూసుకున్నాం అనుకుంటే ఎస్ఎస్సి వాళ్ళకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ల్యాబ్స్ ఇండియాలో చూసుకున్నాం అనుకుంటే తక్కువ లిమిటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ఏంటంటే ఒకేసారిగా మనకి ఆర్ఆర్బి కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ ఇద్దరికి కలిపి ఎగ్జామ్ పెట్టేంత ఆస్కారం మనకి ల్యాబ్స్ లో కనిపిస్తా లేదు. ఓకే, ఆల్రెడీ ల్యాబ్స్ కి సంబంధించి మనకు చూసుకున్నాం అనుకుంటే బీహార్ లో కూడా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ల్యాబ్స్ అక్కడ చూసుకున్నాం అనుకుంటే కంప్యూటర్స్ పనిచేయలేదు, అది ఇది చాలా వరకు వాళ్ళు కొత్త ల్యాబ్స్ వెళ్ళి కొత్త ల్యాబ్స్ చేయడం ఇవన్నీ ప్రాబ్లమాటిక్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి లేదంటే ఎస్ఎస్సికి సంబంధించి రెండు క్లాష్ అవ్వబోతున్నాయి. ఇలాంటి క్లాష్ అయ్యే సమయంలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి డేట్ ఏదైతే ఆగస్టు 13 నుంచి మనకి ఎస్ఎస్సి బుక్ చేసుకుంది టీసీఎస్ ని. ఆర్ఆర్బి ఏం చేయాలయ్యా అంటే దీనికి ముందే ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేయించేసుకోవాలి. అయితే ఈ సమయంలో చూసుకున్నాం అనుకుంటే 13 ఆగస్టుకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ కి దగ్గరగా 20 రోజులకు పైగా ఎగ్జామ్ జరిగింది. అలాంటి సమయంలో ఇంకా అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఇంకా అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి 25 రోజులు మినిమం పడతా ఉంది మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ కి సంబంధించి. ఇలాంటి సమయంలో మనకి 13 అక్టోబర్ చూసుకున్నాం అనుకుంటే 13 అక్టోబర్ కన్నా ఒక 5 రోజులు 13 అక్టోబర్ ఏంటి ఎస్ఎస్సికి సంబంధించి డేటు, ఎస్ఎస్సి సంబంధించి ఎస్ఎస్సి సీజీఎల్ మనకి కండక్ట్ చేసే డేట్ కనిపిస్తా ఉంది ఆగస్టుకి సంబంధించి. ఇక్కడ ఒక 5 నుంచి ఒక 7 రోజుల ముందు వీళ్ళు ఎగ్జామ్ ఎన్టీపీసీ వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుందయ్యా అంటే ఒక 20 రోజులు. అంటే గట్టిగా మాట్లాడుకుంటే 10వ తారీఖు జూలై నుంచి ఎగ్జామ్ వీళ్ళు స్టార్ట్ చేస్తేనే ఈ టైంకి వీళ్ళందరూ ఒక 5 నుంచి 10 రోజుల ముందు ఎందుకు సార్ అంటే కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి కదా, పేపర్ క్యాన్సిల్ అవడం కానీ పేపర్ అక్కడ ల్యాబ్స్ ఇష్యూ అవడం కానీ. సో ఒక 5 రోజులు బఫర్ పీరియడ్ పెట్టుకొని వీళ్ళు ఈ గ్యాప్ లో బఫర్ పీరియడ్ ని పెట్టుకొని వీళ్ళు ఏం చేయగలరాలంటే ఈ 20 నుంచి 25 రోజులు అంటే గట్టిగా వీళ్ళు మాట్లాడుకుంటే 10 జూలైకి వీళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా బాటమ్ లైన్ ఏందయ్యా అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ 10 నుంచి 15వ తారీఖు జూలైలో మనకి కనిపిస్తా ఉంది అండర్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి 10 నుంచి 15 జూలై. ఓకేనా, సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే ఇందాక మనం రీసెంట్ గా కూడా చూసుకున్నాము ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ కి సంబంధించి ఒక 20 రోజుల ముందు నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ డేట్ 20 రోజుల ముందు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులోనే మనకి జోన్ రావడం కానీ జోన్ ఎక్కడ అని చెప్పి తెలియడం కానీ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఒక 4 రోజుల ముందు మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ కనిపించడం కానీ జోన్ ఒక 10 రోజుల ముందు రిఫ్లెక్ట్ అవడం కానీ ఇవన్నీ మనకు కనిపించాయి. సో ఇలాంటి కేసెస్ లో మనం చూసుకున్నాం అనుకుంటే నోటిఫికేషన్ సంబంధించి ఈ 20 days బిఫోర్ అంటే మనకి 25th or 26th జూలైకి మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, 25 నుంచి 30 రోజులు 25 నుంచి 30 తారీఖు లోపల మీరు అనుకున్నారు అనుకుంటే మనకి ఎగ్జామ్ 10 to 15th మనకి ఎగ్జామ్ కనిపిస్తా ఉంది. ఈ రోజులో ఎక్కడో చోట నోటిఫికేషన్ కనిపిస్తుంది, ఎగ్జామ్ డేట్ కూడా ఈ రోజుల మధ్యలో మనకి ఎగ్జామ్ డేట్ కనిపించేస్తుంది. ఓకే, సో టైం చాలా తక్కువ ఉంది, గట్టిగా మాట్లాడుకుంటే మనకు 30 రోజులే కనిపిస్తా ఉంది. సో అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మన కోర్సెస్ లో ఆల్రెడీ నేను మీకు మంచి కోడింగ్ తో నేను మీకు చెప్పాను. ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగారు. కరెంట్ అఫైర్స్ సిరీస్ మనకు అండర్ గ్రాడ్యుయేట్ లో నేను మీకు క్లియర్ గా రన్ చేయబోతున్నాను. లాస్ట్ 6 months 1 year కంపైలేషన్స్ మంచి కోడింగ్ తో నేను మీకు అక్కడ కోర్సులో చెప్పబోతున్నాను. సింపుల్ గా వరల్డ్ హంగర్ ఇండెక్స్ సంబంధించి ఎన్టీపీసీలో అడిగారు. ఎలా సింపుల్ గా గుర్తుపెట్టుకుంటాము? హంగర్ ఇండెక్స్ 105వ స్థానంలో ఉంది ఇండియా. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం? కోడింగ్ చూడండి. ఒక మనిషి ఎందుకు బాగా కష్టపడతాడయ్యా అంటే తన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికే. అవునా, తన 5 వేళ్ళు అంటే అన్నం తినడానికి, హంగర్ పోవడానికి అనుకుంటూ ఉంటాం కదా. 5 వేళ్ళు నోట్లో వెళ్తే చాలు, మాకు రోజు గడిస్తే చాలు అని చెప్పి ఈ 5 వేళ్ళు నోట్లో వెళ్ళడానికి, హంగర్ తీరడానికి ఒక మనిషి కష్టపడుతూ ఉంటారు. 105 సింపుల్ గా ఇండియా ర్యాంక్ ఎంత అయ్యా అంటే 105 హంగరీకి సంబంధించి. ఇలా సింపుల్ గా రిలేట్ చేసుకోవాలి. హంగరు ఆకలేస్తుంది, హంగరు ఆకలేస్తుంది. ఆకలి అంటే 5 రూపాయలు 105 సింపుల్ అక్కడ 105 106 లేదంటే 210 215 ఇలా కనిపించేస్తుంది. ఇలా నెంబర్ తో మీరు లింక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనకు సంబంధించి టాప్ కంట్రీ ఏదయ్యా అంటే ఐర్లాండ్, లీస్ట్ కంట్రీ ఏదయ్యా అంటే బురుండి అనే పదంలోనే బూందీ కనిపిస్తుంది. ఇది ఫుడ్ కి రిలేట్ అయింది హంగరీకి సంబంధించి. ఇలా మంచి కోడింగ్ తో యాప్ లో నేను చేసి పెట్టాను, ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సో నెక్స్ట్ అలానే గ్రూప్ డి కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే గ్రూప్ డి ఇప్పుడల్లా మనకి కనిపించట్లేదు. ఎగ్జామ్ డేట్ ఇప్పుడల్లా కనిపించట్లేదు. ఎందుకంటే ఆగస్టు 13 నుంచి చూసుకున్నాం అనుకుంటే మనకి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మొత్తం ఎస్ఎస్సి బుక్ చేసుకుని ఉంది ఈ డేట్స్ అన్ని. సో ఇలాంటి సమయంలో మనకి చూసుకుంటే ఇయర్ ఎండ్ గ్రూప్ డి కనిపిస్తుంది. ఇయర్ ఎండ్ లో మనకి
ఈ గ్రూప్ డి అనేది కనిపిస్తుంది. ఈ ఇయర్ ఎండ్ తర్వాత లేదంటే న్యూ ఇయర్ 2026లో మనకి నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి టెలిగ్రామ్ లో కూడా ఇలాంటి పీడిఎఫ్స్ కానీ మనకి క్విజెస్ కానీ అన్ని మంచి 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 క్వశ్చన్స్ క్విజెస్ అవన్నీ రన్ అవుతూ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లేదా స్కై అకాడమీ తెలుగు అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే అక్కడైనా కనిపిస్తుంది. ప్రిపరేషన్ ఎలా ఉండాలి సార్ అప్కమింగ్ డేస్ లో, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినాలి. ఇదే మేజర్. ఈ వీడియో మొత్తంలో మీరు ఏ పార్ట్ చూడకపోయినా పర్లేదు, ఈ పార్ట్ మాత్రం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది తెలియాలి, ఎంత చదవాలి ఎంత వదిలేయాలి అనేది మీకు క్లియర్ గా తెలియాలి. అది తెలిస్తేనే మీరు టాపర్ స్ట్రాటజీ అంటూ ఉంటారు కదా, టాపర్స్ ఏం చేస్తారంటే ఏదైతే చదవాలో దాన్నే 10 సార్లు చదవతారు, ఏదైతే వదలాలో దాన్ని అసలు ముట్టుకోరు. అదే టాపర్ స్ట్రాటజీ అంటే. ఓకే, 1 నుంచి 10 సార్లు ఒకటే టాపిక్, వచ్చే టాపిక్ ని గట్టిగా చదవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి 40% వెయిటేజ్ వచ్చింది, సైన్స్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ వచ్చేసింది. సో ఈ ప్రిపరేషన్ స్టైల్లో చూసుకున్నాం అనుకుంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ గా మీ అందరికీ కనిపిస్తా ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ లో మనం చూసుకున్నాం అనుకుంటే 15 నుంచి 20 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినాయి అని ఊహించుకుంటున్నారు. నిజంగా అక్కడ వచ్చినాయా లేదా అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఎందుకు నేను ఒక కరెంట్ అఫైర్ చెప్తాను, అది కరెంట్ అఫైరా లేదంటే స్టాటిక్ పార్టా అనేది మీరే చెప్పాలి. మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా మనకి ఏం చేశారయ్యా అంటే తన ఇన్విటేషన్ లో తనని ఇన్వైట్ చేసేటప్పుడు మనకి ఈ భారత్ అనే పదం మెన్షన్ చేశారు. ఇండియా అనే పదం కాకుండా భారత్ అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే మన ఇండియా పేరు ఇండియానా భారత అనే దాని మీద మనకి మంచి కరెంట్ అఫైర్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అయింది. అయితే ఇవాళకి ఇది కరెంట్ అఫైరా కాదా? కరెంట్ అఫైర్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెంట్ అఫైర్ కాదు. ఫేడెడ్ టాపిక్స్ అంటారు. ఫేడెడ్ టాపిక్స్ లేదంటే ఓల్డ్ టాపిక్స్ ఇవన్నీ స్టాటిక్ లో కలిసిపోతాయి. ఈ టాపిక్స్ అన్ని స్టాటిక్ లో కలిసిపోతాయి. మీరు కరెంట్ అప్డేటెడ్ పుస్తకాలు లేటెస్ట్ ఎడిషన్స్ మీరు కొన్నారు అనుకుంటే ఆ ఎడిషన్స్ లో ప్రియాంబుల్ అనే టాపిక్ లో ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ప్రియాంబుల్ లో మీరు చదువుతూ ఉంటే అక్కడే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ మెటీరియల్ లో రీసెంట్ గా జరిగిన న్యూస్ కూడా అందులో కలిసిపోయి ఉంటుంది. దీన్ని మీరు సపరేట్ గా మళ్ళీ చదవవసరం లేదు. ఓకే, ప్రియాంబుల్లో ఏమని అడుగుతాడు, ప్రియాంబుల్లో ఇండియా దట్ ఈస్ భారత్ అని మెన్షన్ చేస్తుందా లేదా అని చెప్పి అడుగుతారు. మీ అందరూ ఏమనుకుంటారు, అది కరెంట్ అఫైర్స్ లో భాగం, రీసెంట్ గా ద్రౌపది ముర్ము గారు ఇండియా భారత్ ఉంది అని. కానీ అది స్టాటిక్ పార్ట్. ఇలా కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అవుతున్న పుస్తకాలు కానీ లేదంటే మీరు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. అండ్ మీరేం చేయాలయ్యా అంటే అప్డేటెడ్ పుస్తకాల్లో చదవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్డేటెడ్ పుస్తకాల్లో మీరు చదువుతూ వెళ్ళారు అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాటిక్ రూపేనా మీకు ఆ పుస్తకాల్లో కలిసిపోయి ఉంటాయి. మన కోర్సెస్ లో అన్ని అలానే ఉంటాయి. మన కోర్సెస్ లో ప్రతి మెటీరియల్ కానీ ప్రతి పుస్తకం కానీ నేను ఎలా డిజైన్ చేసి ఇస్తాను నేను మీకంటే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అప్పటి వరకు అప్డేట్ అయిన మెటీరియల్ లోనే నేను మీకు ప్రియాంబుల్ సంబంధించి వచ్చిందా, ప్రియాంబుల్ కిందనే నేను మీకు ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా ఇలా జరిగిందని చెప్పి నేను మెన్షన్ చేసి ఇచ్చేస్తాను. సో దట్ మీరు వేరేగా కరెంట్ అఫైర్స్ చదవవసరం లేదు. మీరు కరెంట్ అఫైర్స్ ని స్ట్రెస్ చేస్తూ వెళ్ళారు అనుకుంటే వేల ఫ్యాక్ట్స్ ఉంటాయి, వందల వేల ఫ్యాక్ట్స్ మీరు చదివినా టైం వేస్టే. ఓకేనా, మీరు 6 నెలల నుంచి 8 నెలలు బాగా గట్టిగా స్ట్రెస్ చేయండి ఒక 1 year వరకు. అండ్ మిగతావి 2 years 3 years పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అప్డేటెడ్ మెటీరియల్స్ కొనుక్కోండి, అప్డేటెడ్ కోర్స్ ఫాలో అవ్వండి, మోర్ దెన్ ఇనఫ్ సరిపోతుంది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ముందేసుకొని కూర్చోకండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, అండ్ ఎకానమిక్ సంబంధించి చూసుకున్నారు అనుకుంటే ఎకానమిక్ సంబంధించి బాగా అడగడం జరిగింది. మనకి 5 ప్రశ్నల దాకా మనకి వేరే షిఫ్ట్ లో కనిపిస్తా ఉంది. అండ్ సైన్స్ బాగా నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి ఈసారి మీరు ఏం చేయాలంటే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ వదిలేయాలి కంప్లీట్ గా. అవునా? కాదు. ఇప్పుడు ఇందులో మీకు కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి వదిలేశారు అంటే నెక్స్ట్ ఎగ్జామ్ లో కాన్సన్ట్రేషన్ చేసే పార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. బయాలజీని వదలొద్దు, అడుగుతారు, మనల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బయాలజీని అంత సింపుల్ గా వదిలేయడానికి ట్రై చేయకండి. ఓకేనా, సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్ ని అంత గట్టిగా పట్టుకోకండి. కరెంట్ అఫైర్స్ ని పట్టుకుంటూ వెళ్ళారు అంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. కొత్త టాపిక్స్ మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. నేను మీకు చెప్పాను కదా, మీరు ఏదైతే టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ సంబంధించి అప్డేటెడ్ మెటీరియల్ చూసుకోవడానికి ట్రై చేయండి అంతే. నెక్స్ట్ ఇంకో మాట ఏంటంటే మీకు హై ఎండ్ మెటీరియల్ మనకి ఎన్టీపీసీకి సంబంధించి నేను మీకు రన్ చేశాను. అలాంటిదే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి రన్ చేయమంటారా వద్దా? మీకు కావాలి అనుకుంటే రన్ చేస్తాను, లేదు అనుకుంటే వేరే సిరీస్ కరెంట్ అఫైర్ సిరీస్ కావాలంటే కరెంట్ అఫైర్ సిరీస్ రన్ చేస్తాను. మీకు ఏది కావాలంటే 2 కావాలంటారా మీరు నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మీకు క్లియర్ గా దానికి సంబంధించి కూడా నేను మీకు చేసిస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దీనికి సంబంధించి మీకు క్లియర్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ డెలివర్ చేశారని అనుకుంటున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ ఛానల్ని షేర్ చేసి మోటివేట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.